Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 8th class biology topic microorganism friend and foe. So in this part we are discussing about the nitrogen cycle. So this is the last topic of in this lesson. So it's the most important for the examination, nitrogen cycle. So దీనిని నత్రజని వలయం అని కూడా పిలుస్తూ ఉంటాం. సో నత్రజని వలయం ఏ విధంగా జరుగుతుంది, సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని. సో బేసిక్ గా ఏంటంటే అట్మాస్ఫియర్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. సో ఇన్ ది అట్మాస్ఫియర్, so there are different variety types of gases are present in atmosphere. So basically we know the three types of gases in atmosphere. So సర్వసాధారణంగా మనకి ఏంటంటే వాతావరణంలో మూడు రకాల వాయువులు ఉంటాయని మనందరికీ సో జనరల్ గా తెలుసు. సో ఏవేవి అంటే వాటిలో ముఖ్యమైనటువంటివి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేన్. సో ఇవి నాలుగు మనం ప్రాముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాం. సో వాతావరణంలో ఉన్నటువంటి గ్యాసెస్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ తీసుకుంటే ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎవ్రీ ఆర్గానిజం. సో ప్రతి జీవికి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆక్సిజన్ ద్వారానే సో ప్లాంట్స్ లో కావచ్చు, లేదా అనిమల్స్ లో కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ లో కావచ్చు, సో ఎవ్రీ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ దే ఆర్ డిపెండింగ్ కంప్లీట్లీ ఆన్ ఆక్సిజన్ మాలిక్యూల్. సో కాబట్టి మన శరీరంలో కూడా ఏంటంటే ఆక్సిజన్ ఎంటర్ అవ్వడం వల్లనే సో లోపల జరిగేటటువంటి ఎనర్జీ సైకిల్స్ కావచ్చు, లేదా సో శక్తి ప్రవాహం అనేది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి ఆక్సిజన్ వాతావరణంలో మనం తీసుకుంటే ఎంత శాతం ఉంటుందంటే 21% మనకి ఆక్సిజన్ ఉంటుంది. సో రిమైనింగ్ ఇంకా సో ఏమేమి గ్యాసెస్ ఉంటాయంటే కార్బన్ డైఆక్సైడ్, సో CO2 కార్బన్ డైఆక్సైడ్. సో దిస్ ఈజ్ 0.03, సో 0.03% మాత్రమే ఉంటుంది. అట్ ది సేమ్ టైం సో నెక్స్ట్ వన్ ఈజ్ నైట్రోజన్, N2. సో నైట్రోజన్ కి వచ్చేసరికి ఎంత శాతం ఉంటుందంటే 78%. సో మనకు అట్మాస్ఫియర్ లో మాక్సిమం సో హై కాన్సన్ట్రేషన్ లో ఎటువంటి గ్యాసెస్ ఉంటాయంటే నైట్రోజన్ గ్యాస్ అనేది ఉంటుంది. సో నత్రజని ఎక్కువగా మనకి వాతావరణంలో కనిపిస్తూ ఉంటుంది. సో దీంతో పాటు రిమైనింగ్ సో ఏముంటాయంటే ద ఫోర్త్ వన్ ఈస్ అదర్ గ్యాసెస్, దట్ ఈస్ కాల్డ్ CH4, మీథేన్. సో మీథేన్ గ్యాసెస్ అనేవి కూడా ఉంటాయి. సో ఇలాంటి వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ ఏదైతే N2 సో 78% ఉందో, సో ఇది ఏంటంటే సో దీస్ నైట్రోజన్ యూటిలైజింగ్ ద ప్లాంట్స్. సో మొక్కలు ఈ నైట్రోజన్ ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాయి. సో మరి ఈ నైట్రోజన్ సైకిల్ ఎలా జరుగుతుంది, సో ఏ విధంగా జరుగుతుంది అంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ సో ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఏవైతే నైట్రోజన్ కాంపోనెంట్ ఉందో, నైట్రోజన్ ఎక్కడ ఉంటుందంటే వాతావరణంలో అట్మాస్ఫియర్ లో ఉంటుంది. సో లివింగ్ థింగ్స్ ఫిక్సెస్ నైట్రోజన్. సో జనరల్ గా ఏంటంటే లివింగ్ థింగ్స్ ఏవైతే జీవంతో ఉంటాయో లివింగ్ థింగ్స్ ఫిక్సెస్ ఆఫ్ నైట్రోజన్ ని ఫిక్సేషన్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఫిక్సింగ్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ నత్రజని స్థాపన అంటాం దాన్ని, నత్రజని స్థాపన. సో ఈ నత్రజని స్థాపనకు వచ్చేసరికి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఫిక్స్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ లో ఇక్కడ బ్లూ గ్రీన్ ఆల్గే ఇన్వాల్వ్ అవుతుంది. దాంతో పాటు ఏంటంటే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే, ఈ రెండు కూడా ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ ని చేస్తాయి, నత్రజని స్థాపనను జరిపిస్తాయి. సో దీంతో పాటు ఏంటంటే లివింగ్, సో ఏవైతే లివింగ్ థింగ్స్ ఉన్నాయో లేదా లివింగ్ థింగ్స్ ఫిక్సెస్ ఆఫ్ నైట్రోజన్, సో ఈ రెండు కలిసి నైట్రోజన్ ఫిక్సేషన్ చేసినప్పుడు సో కాంపోనెంట్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద సాయిల్, సో ఏమవుతుంది సాయిల్ లో నైట్రోజన్ కాంపోనెంట్స్ అనేవి రెడీ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే అప్టేక్ బై ద ప్లాంట్స్, నైట్రోజన్ కాంపోనెంట్స్ అనేవి సాయిల్ లో ఉన్నప్పుడు the plants are utilizing these nitrogen components. మొక్కలు ఏం చేస్తాయంటే సాయిల్ లో మృత్తికలో ఉన్నటువంటి నత్రజని కాంపోనెంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి, తీసుకుంటాయి. సో ఈ ప్లాంట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లాంట్స్ నుంచి ఏమవుతుందంటే అనిమల్ ఈట్ ప్లాంట్స్. అనిమల్స్ ఏం చేస్తాయంటే ప్లాంట్స్ ని తీసుకుంటాయి, ఫుడ్ గా తీసుకుంటాయి. ద అనిమల్స్ ఆర్ యూటిలైజింగ్ ఆర్ ద టేకింగ్ ద ఫుడ్ బై ద ప్లాంట్స్. సో ప్లాంట్స్ నుంచి ఫుడ్ ని తీసుకుంటాయి. సో మొక్కల్ని యూటిలైజ్ చేసుకున్న తర్వాత అనిమల్స్ ఈట్స్ ప్లాంట్స్. సో జంతువులు మొక్కల్ని తిన్న తర్వాత నైట్రోజినస్ వేస్ట్ ఫ్రమ్ ద ఎక్స్క్రీషన్ అండ్ డెత్. సో ఈ నైట్రోజినస్ వేస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అవి విసర్జించేటటువంటి వ్యర్థ పదార్థాలు మరియు ఏంటంటే అవి చనిపోయినప్పుడు ఆ యొక్క డెడ్ పార్టికల్స్ నుంచి ఏంటంటే నైట్రోజినస్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ నైట్రోజినస్ వేస్ట్
ద కాంపోనెంట్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద సాయిల్, మళ్ళీ రిమైనింగ్ ఎక్కడికి వస్తుంది, సాయిల్ లోకి వస్తుంది. సో ఇలా ఇది ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ సాయిల్ లో నుంచి బ్యాక్టీరియా టర్న్ టు కాంపోనెంట్స్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ ద గ్యాషియస్ నైట్రోజన్, అంటే సాయిల్ లో ఉన్నటువంటి నైట్రోజన్ కాంపౌండ్ ఏదైతే ఉందో సో ఇట్స్ కన్వర్టింగ్ ఇంటూ నైట్రోజినస్ గ్యాషియస్ ఆర్ గ్యాషియస్ నైట్రోజన్ గా మారిపోతుంది. సో ఎప్పుడైతే గ్యాషియస్ నైట్రోజన్ గా మారుతుందో ఈ గ్యాషియస్ నైట్రోజన్ తిరిగి మళ్ళీ ఏమవుతుంది, గ్యాస్ లో నుంచి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఒక సైకిల్, ఇది ఒక సైకిల్ ప్రాసెస్ లాగా జరుగుతుంది. సో అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఏమవుతుంది, సాయిల్ లోకి వస్తుంది, సాయిల్ లో నుంచి ఏమవుతుంది, మళ్ళీ గ్యాస్ రూపంలోకి మారుతుంది. సో ఇది బేసికల్ గా ఏంటంటే నైట్రోజన్ సైకిల్ జరిగేటటువంటి ప్రాసెస్. సో ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే నైట్రోజన్ సైకిల్, ద నైట్రోజన్ ఇన్ అట్మాస్ఫియర్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రోజనస్ కాంపోనెంట్స్ ఇన్ ద సాయిల్ బై నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి నైట్రోజన్ ఏదైతే ఉందో ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి నైట్రోజన్ నేరుగా సో ఏంగా మారిపోతుంది, ఇట్స్ కన్వర్టింగ్ ఇంటూ నైట్రోజన్ కాంపోనెంట్స్ గా మారుతుంది. ఈ నైట్రోజన్ కాంపోనెంట్స్ గా మారిన తర్వాత ఇన్ ద సాయిల్ బై నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, అంటే సో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ద్వారా ఏమవుతుంది, అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి నైట్రోజన్స్ అన్ని కూడా నైట్రోజన్ కాంపోనెంట్స్ గా మారుతాయి బై ద నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా ద్వారా. అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే, ఈ రెండింటి ద్వారా ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి నైట్రోజన్ కాంపోనెంట్స్ గా మారిపోతాయి. సో లైటింగ్ ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ ద నైట్రోజన్ కాంపోనెంట్స్ ఇన్ ద సాయిల్. సో కాంతి కూడా ఏంటంటే సో ఇట్స్ కన్వర్టెడ్ టు నైట్రోజన్ కాంపోనెంట్స్ ఇన్ ద సాయిల్ లోనికి కాంపోనెంట్స్ ని రీచ్ చేస్తాయి. నెక్స్ట్ the nitrogen components in the soil used by the plants of the using synthesize of the proteins and other components. ఈ నైట్రోజన్ కాంపోనెంట్స్ ని ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుంటాయి. ఎందుకు అంటే ప్లాంట్స్ కావాల్సినటువంటి న్యూట్రిషన్ కావచ్చు, లేదా ప్లాంట్స్ పెరగడానికి కావాల్సినటువంటి సో దే ఆర్ సింథసైజింగ్ ప్రోటీన్స్, సో ప్రోటీన్ సింథసైజ్ లో కావచ్చు, ఇలాంటి వాటిలో ఏంటంటే సో ప్లాంట్స్ అనేవి ఆ ప్రోటీన్స్ ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ ది సేమ్ టైం అదర్ కాంపోనెంట్స్. సో అనిమల్స్ ఫీడింగ్ ఆన్ ప్లాంట్స్ గెట్ దీస్ ప్రోటీన్స్ అండ్ అదర్ కాంపోనెంట్స్. సో జనరల్ గా బేసిక్ అయితే ఏంటంటే సో అనిమల్ ఫీడింగ్ ఆన్ ప్లాంట్స్ గెట్ దీస్ ప్రోటీన్స్ అండ్ అదర్ కాంపోనెంట్స్. అనిమల్స్ ఏంటంటే ఈ ప్రోటీన్స్ ఈ కాంపోనెంట్స్ ని ప్లాంట్స్ నుంచి యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాయి. వెన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ డై, సో మొక్కలు కానీ లేదా జంతువులు కానీ చనిపోయినప్పుడు బ్యాక్టీరియా అండ్ ఫంగై ఇన్ ద సాయిల్, సో సాయిల్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు లేదా ఫంగై కావచ్చు, అవి ఏం చేస్తాయంటే సాయిల్ కన్వర్ట్స్ టు ద నైట్రోజినస్ వేస్ట్ ఇంటూ ద నైట్రోజన్ కాంపోనెంట్స్. సో ఏవైతే నత్రజని వ్యర్థ పదార్థాలు ఉంటాయి అవి ఏం అవుతాయి, నైట్రోజనస్ కాంపోనెంట్స్ గా మారుతాయి ఇన్ ద సాయిల్ విచ్ ఆర్ ద అగైన్ యూజ్డ్ బై ప్లాంట్స్. మళ్ళీ తిరిగి ఏం చేస్తాయంటే ప్లాంట్స్ అవి అగైన్ యూటిలైజ్ చేసుకుంటాయి, తిరిగి ఉపయోగించుకుంటూ ఉంటాయి. సో సమ్ అదర్ బ్యాక్టీరియా కన్వర్ట్స్ సమ్ నైట్రోజన్ కాంపోనెంట్స్ ఇన్ ద సాయిల్ ఇంటూ నైట్రోజినస్ గ్యాస్. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సమ్ నైట్రోజన్ కాంపోనెంట్స్ మిగిలిపోయినవి సో సాయిల్ ఇంటూ నైట్రోజినస్ గ్యాస్, సాయిల్ లో ఉన్నటువంటి నైట్రోజన్ కాంపోనెంట్స్ అనేవి తిరిగి ఏమవుతాయి, నైట్రోజినస్ గ్యాస్ గా మారిపోతూ ఉంటాయి. విచ్ గోస్ బ్యాక్ into the atmosphere, తిరిగి ఏమవుతాయంటే అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతాయి. hence the nitrogen in the atmosphere almost remains the constant. సో సేమ్ తిరిగి ఈ విధంగా ఏమవుతుందంటే ఈ నైట్రోజనస్ గ్యాస్ అనేది తిరిగి అట్మాస్ఫియర్ లోకి రీచ్ అవుతుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండిపోతుంది. there is no changes of constant of nitrogen values. సో ఈ నైట్రోజన్ వాల్యూస్ లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. సో ఇది మనకి ఏంటంటే సో నైట్రోజన్ లో జరిగేటటువంటి నైట్రోజన్ సైకిల్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నైట్రోజన్ సైకిల్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్, నైట్రోజన్ సైకిల్ ఏ విధంగా జరుగుతుందని. సో ఇది ఇంతటితో మనకి మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫోర్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో దీంతో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద SA2 ఎగ్జామినేషన్. సో దిస్ లెసన్ is very important for the examination. So please watch the video. If you have any doubts, so please comment on the comment box. Thank you, one and all.